హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి 7 మార్క్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాము. యాక్చువల్లీ ఈ చాప్టర్ నుంచి మనకి 2 + 7 టోటల్ 9 మార్క్స్ ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు తీసుకుంటున్నా ఏంటంటే ఫస్ట్ మోడల్ క్వశ్చన్. సాల్వ్ 4x³ - 24x² + 23x + 18 = 0 given its roots are in AP. అంటే ఈ ఈక్వేషన్కి వచ్చే రూట్స్ ఏపీలో ఉంటవి అని అన్నాడు. ఏపీ అంటే మనకు తెలుసు కదా, ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని. సో దాన్ని సాల్వ్ చేద్దాం ఎలాను. ఓకే, ఫస్ట్ ఏపీలో రూట్స్ ఉంటాయన్నాయి కాబట్టి ఆ రూట్స్ అనేవి నేను ఎలా తీసుకుంటున్నా అంటే a - d a + d ఆర్ ఇన్ ఏపీ అని తీసుకుంటున్నాం. ఆర్ ఇన్ ఏపీ ఎందుకంటే 3a ఎందుకు తీసుకున్నా అంటే క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి క్యూబిక్ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటాయి కాబట్టి 3 రూట్స్ తీసుకుని ఇక్కడ a - d a + d. ఏపీలో ఉన్నవి లేవి ఎట్లా చెక్ చేసుకుంటాము, కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి. మనకు 10th క్లాస్లో నేర్చుకున్నాం కదా, కామన్ డిఫరెన్స్ అని సేమ్ ఉంటే వాటిని ఏపీలో ఉన్నాయి అని అంటాము. అంటే ఇక్కడ దీనికి కామన్ డిఫరెన్స్ d అవుతుంది, దీనికి కూడా కామన్ డిఫరెన్స్ d అవుతుంది. అండ్ ఈ స్టెప్ తర్వాత నెక్స్ట్ ఏం చెక్ చేసుకోవాలంటే ఇచ్చిన ఈక్వేషన్ మోనిక్ ఈక్వేషనా కాదా అని చెక్ చేసుకోవాలి. మోనిక్ ఈక్వేషన్ అంటే ఏంటంటే హైయెస్ట్ వేరియబుల్ పవర్ కోఎఫిషియంట్ ఈజ్ 1. అంటే ఇప్పుడు ఉన్న వీటన్నిటిలో హైయెస్ట్ ఏది ఉంది, ఇది ఉంది కదా, x³ కదా, x³ కోఎఫిషియంట్ ఎంత ఉంది, 4 ఉంది. ఆ 4 అనేది ఉండొద్దు అన్నట్టు, 4 ప్లేస్లో ఏమి ఉండాలి, 1 అని ఉండాలి. ఇక 1 కావాలి అంటే 4తో డివిజన్ చేయాలి. ఓకే, 4తో డివిజన్ చేస్తే మనకి x³ - 6x² అండ్ దీన్ని 4తో డివిజన్ చేస్తే 23/4x అండ్ 18/4 అంటే 9/2 = 0 అవుతుంది. ఇలా అయిన తర్వాత ఇక్కడ ఉన్న x² కోఎఫిషియంట్ ఏమంటాం అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ అంటాము. దీన్ని సమ్ అండ్ ప్రొడక్ట్ అంటాము. అండ్ దీన్ని వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటాము. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే S1 అంటాము. S1 = -P1 and S2 is nothing but sum and products, that is P2. S3 = -P3. S3 is nothing but product of the zeros. It is sum and product and it is the sum of the zeros. Okay, sum of the zeros అని తీసుకుందాం ఫస్ట్. S1 = -P1. S1 is nothing but what I said, sum of the zeros అని చెప్పినాం కదా. ఈ జీరోస్ని సమ్ ఆఫ్ ది రూట్స్ అంటాం. ఈ రూట్స్ని యాడ్ చేసుకుందాం. a - d + a + d - P1. P1 అంటే ఇది చెప్పాను కదా, x² కోఎఫిషియంట్ ఈజ్ P1. x² కోఎఫిషియంట్ ఏముంది, -6 ఉంది కాబట్టి ఇలా నోట్ చేసుకుందాం. ఇక -d + d క్యాన్సిల్ అయిపోతుంది. a + a + a 3a అవుతుంది. 3a = 6, 3 1 3 2 అంటే ఫైనల్గా మనకి a = 2 అని వచ్చింది. అండ్ నెక్స్ట్ టు ఫైండ్ ద d అంటే a అండ్ d వాల్యూస్ వస్తే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సిన రూట్స్ అనేవి వస్తాయి. ఓకే, d కోసం ఏం తీసుకుంటా అంటే S3 అనేది తీసుకుంటున్నాం. S3 = -P3. S3 అంటే ఏం చెప్పినా ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, అంటే వీటిని ప్రొడక్ట్ చేయాలి. a - d × a + d - P3 = 9/2. ఓకే, ఏ వాల్యూ కూడా తెలుసు కాబట్టి 2 వచ్చింది కాబట్టి 2 దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 - d × 2 × 2 + d = -9/2. ఈ 2 ఇక్కడికి వచ్చేస్తే బై అవుతుంది. అండ్ 2 - d × 2 + d అనేది ఏమవుతుందంటే 4 - d² అవుతుంది, -9/4 కూడా అవుతుంది. ఇక్కడ ఈ 2 ఇక్కడికి వచ్చేసి ఇంటూ అవుతుంది, ఇంటూ 2 2 2 2 4 అవుతుంది. నెక్స్ట్ ఈ 4ని ఇక్కడ పంపిద్దాము. -9/4 -4 -d² = -9 + -16/4. దీన్ని సింప్లిఫై చేస్తున్నాం అన్నట్టు. ఓకే, -d² = -25/4. ఇక మైనస్ క్యాన్సిల్ అయ్యి d = 25/4 రూట్. ఫైనల్లీ d = ±5/2 వస్తుంది. దీంట్లో ప్లస్ dని అంటే +5/2 అనేది కన్సిడర్ చేసుకుందాం. అంటే d = +5/2 అని తీసుకుంటే మనకి రూట్స్
దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేసాయి అన్నట్టు. ఫస్ట్ వన్ ఏంటి 2 మైనస్ 5/2 ఒకటి, అంటే ఏ వాల్యూ 2, డి వాల్యూ 5/2. నెక్స్ట్ ఏముంది ఏ అని ఉంది, ఏ అంటే ఎంత 2 కదా 2, తర్వాత 2 ప్లస్ 5/2, 2 ప్లస్ 5/2. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి -1/2, 2 అండ్ 9/2 అని వస్తాయి. ఇలా 3 రూట్స్ వస్తాయి. ఇవే మనకు కావాల్సిన రిక్వైర్డ్ రూట్స్. సెకండ్ క్వశ్చన్, సాల్వ్ 18x³ plus 81x² plus 121x plus 60 equals 0. Given that a root is equals to half of sum of the remaining roots. అంటే ఇది ఇచ్చినది క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి దీనికి 3 రూట్స్ వస్తాయి. ఆ 3 రూట్స్ ఎలా చెప్పిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు a, b, c అనే 3 రూట్స్ ఉన్నాయి అనుకుందాం. దీంట్లో ఒక రూట్ రిమైనింగ్ 2 రూట్స్కి సమ్ చేస్తే హాఫ్ అని అంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ b అనే ఒక రూట్ తీసుకుందాము. b ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ సమ్ ఆఫ్ రిమైనింగ్ రూట్స్. సమ్ ఆఫ్ రిమైనింగ్ రూట్స్ అంటే ఇక్కడ a అండ్ cనే కదా, a ప్లస్ c. అంటే ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి, b ఈక్వల్స్ టు a ప్లస్ c/2, b ఈక్వల్స్ టు a ప్లస్ c/2. అంటే ఈ కండిషన్ దేనికి అప్లికేబుల్ అవుతుంది, అది ఏపీలో ఉన్నప్పుడు మాత్రమే. అంటే గివెన్ రూట్స్ విచ్ ఆర్ ఇన్ ఏపీ, అంటే ఏబిసి అనేటివి ఏపీలో ఉన్నప్పుడు మాత్రమే ఈ బి ఈక్వల్స్ టు a ప్లస్ c/2 అనేది వస్తుంది అన్నట్టు. ఇచ్చిన క్వశ్చన్ ఏపీలో ఉన్నది అన్నట్టు. ఇచ్చిన క్వశ్చన్ రూట్స్ అనేటివి ఏపీలోనే ఉన్నవి. దీని మీనింగ్ ఎలా అంటే చూడండి, b మైనస్ ఏ అండ్ c మైనస్ బి అంటే కామన్ డిఫరెన్స్ కదా, వాటిని సింప్లిఫై చేసుకుంటే మీకు ఇలా వస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు రూట్స్ అనేటివి కూడా దేంట్లో ఉంటే ఇప్పుడు ఏపీలో ఉంటవి. రూట్స్ a మైనస్ డి, a ప్లస్ డి ఆర్ ఇన్ ఏపీ. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈక్వేషన్ ఇంతకుముందు లాగానే. ఇది మోనిక్ ఈక్వేషన్ కాదు. మోనిక్ ఈక్వేషన్ కావాలంటే 18తో డివిజన్ చేయాలి. ఓకే, 18తో ఈక్వేషన్ డివిజన్ చేస్తే x³ ప్లస్ 81/18 అంటే మనకు 9 టేబుల్తో కట్ అవుతాయి. 9 టేబుల్లో ఇది 9 టైమ్స్, ఇది 2 టైమ్స్, 9 2s ప్లస్ అండ్ ఇది 121 క్యాన్సల్ కాదు కాబట్టి అట్లే రాసుకుందాం. 121/18x ప్లస్ ఇది 60 అండ్ 18 6 టేబుల్తో కట్ అవుతుంది. 6 10s, ఇది 6 3s 10/3 ఈక్వల్ టు 0. అంటే మనకి ఇది మోనిక్ ఈక్వేషన్ లాగా వచ్చింది. అండ్ 9/2 అనేది p1 అవుతుంది, ఇది p2 అవుతుంది, ఇది p3 అవుతుంది. ఓకే, సమ్ ఆఫ్ ది 0 తీసుకుందాం. s1 ఈక్వల్స్ టు మైనస్ p1. s1 ఇస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ది రూట్స్. a మైనస్ d ప్లస్ a ప్లస్ d ఈక్వల్స్ టు మైనస్ 9/2. ఎందుకంటే p1 అనేది 9/2. మైనస్ d ప్లస్ d క్యాన్సిల్ అయిపోయి 3a ఈక్వల్స్ టు మైనస్ 9/2 అవుతుంది. 3 క్యాన్సిల్ అవుతే ఇక్కడ 3 టైమ్స్ ఉంటుంది. a ఈక్వల్స్ టు మైనస్ 3/2 అని వచ్చేసింది. ఓకే, ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ s3 తీసుకుందాం. s3 ఈక్వల్స్ టు మైనస్ p3. a మైనస్ d ఇంటూ a ప్లస్ d ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ p3 అనేది ఏముంది 10/3 అని ఉంది. ఓకే, నెక్స్ట్ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ఎంత మైనస్ 3/2 మైనస్ d మైనస్ 3/2 ప్లస్ d ఈక్వల్స్ టు మైనస్ 10/3. మైనస్ 3/2ని ఇక్కడ పంపిద్దాం నెక్స్ట్ స్టెప్లో. అండ్ మైనస్ 3/2 మైనస్ d మైనస్ 3/2 ప్లస్ d అనేది a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫామ్లో ఉంది కాబట్టి మైనస్ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ d స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 10/3 ఇంటూ ఈ మైనస్ 3/2ని ఇక్కడ సైడ్ పంపిస్తే మైనస్ 2/3 లాగా ఫామ్ అవుతుంది ఇది. అండ్ ఇదేమవుతుంది 9/4 మైనస్ d స్క్వేర్ ఈక్వల్స్ టు 10 to the 20/9 అవుతుంది. అండ్ 9/4ని ఇక్కడ పంపిద్దాము. మైనస్ d స్క్వేర్ ఈక్వల్స్ టు 20/9 మైనస్ 9/4. ఓకే, దీన్ని ఎల్సిఎం చేసుకుంటే మైనస్ d స్క్వేర్ ఈక్వల్స్ టు 80 మైనస్ 81/36 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫైనలీ
minus d square equals to minus 1 by 36, minus minus cancel, d equals to 1 by 36 root. So d equals to, you can get here plus or minus 1 by 6 అవుతుంది, ఎందుకంటే రూట్ 36 is a 6. సో ఇక d ఈక్వల్స్ టు 1 by 6 అనేది కన్సిడర్ చేసుకున్నాం, పాజిటివ్ నెంబర్ కన్సిడర్ చేసుకుంటున్నాం. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ a అంటే ఎంత, -3/2 -1/6 కామా -3/2 -3/2 ప్లస్ 1/6, a minus d, a plus d. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 6 అనేది ఎల్సిఎం అవుతుంది కాబట్టి ఈ 2 టేబుల్ 3 టైమ్స్ వస్తుంది, 3 3 is 9, -1 -3/2 -9 plus 1 -10/6 comma -3/2 comma -8/6. After getting cancel here, -5/3 -3/2 -4/3. These are the required roots of the given equation. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఈ చాప్టర్ నుంచి ఇంకే క్వశ్చన్స్ అనేవి కావాలంటే కామెంట్లో చెప్పండి, అడగండి, నేను ఆ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ఒక్క చాప్టర్ కాకుండా ఈ 2A అండ్ 2Bలో నుంచి ఏ చాప్టర్ అయినా సరే అండ్ 1A 1B అయినా సరే ఎక్కడైనా సరే మ్యాథమెటిక్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి, వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. బాయ్ ఫ్రెండ్స్.